నమస్తే, నా పేరు స్వప్న. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. లైఫ్ లైన్ హాస్పిటల్ నుండి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వరుణ్ కుమార్ గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం, మీకున్నటువంటి పలు సమస్యలు, సందేహాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ని అడిగి సమాధానం తెలుసుకోండి. నమస్తే సార్. సార్ చెప్పండి, యాక్చువల్గా వేసవి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ వేసవిలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి యాక్చువల్గా మనుషులకి? ఇక వేసవిలో సాధారణంగా వడదెబ్బతో పాటు పలు రకాల విష జ్వరాలు, అలాగే విరోచనాలు వస్తాయి. దాంతో పాటుగా దీర్ఘకాలికంగా వ్యాధులు వచ్చే లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీకి సంబంధించిన, గుండెకి సంబంధించిన వ్యాధుల వారు కూడా పలు రకాల జాగ్రత్తలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు? యూజువల్గా ఏంటంటే మామూలుగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు సమ్మర్లో ఎస్పెషల్లీ డిహైడ్రేషన్ గురి అవుతుంటారు. ఈ డిహైడ్రేషన్ గురి అయిన వాళ్ళు చాలా వారికి ఆల్రెడీ ఉన్న గుండె జబ్బు కానీ, కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ తీవ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి వాళ్ళు ముందుగానే సమ్మర్లోనే రెగ్యులర్గా వాటర్ తీసుకోవడం, సరిపోయిన వాటర్ తీసుకోవడంతో పాటు కొబ్బరి బొండం నీళ్ళు, మజ్జిగ అలాంటి ద్రవాలు తీసుకుంటూ, అలాగే వారు సాధారణంగా తీసుకునే మందులు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. చాలా మంది చూసినట్లయితే ఏజ్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ వడదెబ్బ తగిలి కింద పడిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి మనం ఏం తీసుకోవాలి అసలు యాక్చువల్గా రోజు? సాధారణంగా వడదెబ్బ అనేది ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో, అనగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల వస్తుంటుంది. ఇలాంటి వడదెబ్బ ఎక్కువగా చిన్నపిల్లల్లోనూ, అలాగే వయసు మళ్ళిన వాళ్ళు కనిపిస్తుంటుంది. ఈ వడదెబ్బ వచ్చినప్పుడు వారిలో ఏంటంటే టెంపరేచర్ అనేది కంట్రోల్, శరీరంలో టెంపరేచర్ కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది. అది దెబ్బతినడం వల్ల బయట ఉన్న టెంపరేచర్కి శరీరం అనేది సమతుల్యం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడం వల్ల వాళ్ళు బాడీలో టెంపరేచర్ అనూహ్యంగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకు అపస్మారక స్థితిలో వెళ్ళడము, అలాగే సీజర్స్ అంటే సీజర్స్ లాగా రావడము, అలాగే వారికి సీజర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏంటంటే మనం వారిని పక్కకు ఎండ లేని పొడి ప్రదేశంలోకి తీసుకువెళ్ళడము, వెంటనే శరీరం యొక్క టెంపరేచర్ తగ్గించడానికి తడిబట్ట, అలాగే వాటర్ తాగించడము అలాంటి లక్షణాలు తీసుకోవాలి. ఓకే, చిన్నపిల్లల్లో కనుక ఒకవేళ చాలా మంది విరోచనాలు అంటే ఎండాకాలం వస్తే చాలు లూజ్ మోషన్స్ చాలా అవుతూ ఉంటాయి. సో దానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఎక్కువ చిన్నపిల్లలు సమ్మర్లో విరేచనాలు రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు సమ్మర్లో నార్మల్గానే వాటర్ చాలా తక్కువ దొరుకుతుంటుంది. ఈ నీటి సమస్య వలన మనకు దొరికే మంచినీరు అనేది చాలా కలుషితమైన వాటర్ దొరుకుతుంది. ఈ కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ విరోచనాలు అనే వ్యాధికి వాళ్ళు లోన్ కావడం జరుగుతుంది. అలాగే పెద్దవారిలో కూడా ఎక్కువగా ఏంటంటే తీసుకోవాల్సిన నీటిపైన దృష్టి పెట్టాలి. మంచి వాటర్, అలాగే కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవాలి. సాధారణంగా మనం బయట దొరికే వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరికే మున్సిపల్ వాటర్ అయినా కానీ తీసుకున్నా కానీ అందులో సమ్మర్లో ఎస్పెషల్లీ సమ్మర్లో ఏంటంటే ఈకోలే బ్యాక్టీరియా చాలా ఎక్కువ పెరుగుతుంది. బ్యాక్టీరియా పెరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే లోపల డయేరియా అంటే విరేచనాల వ్యాధి వస్తుంటుంది. వేసవిలో శరీరం డిహైడ్రేషన్ ఉంటుంది. దాంతోపాటు ఈ విరేచనాలు తోడు కావడం వల్ల డిహైడ్రేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే చాలా సివియర్గా ఉండడం వల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సరే. ఈ విరోచనాలు వచ్చినప్పుడు మనం అంటే ఎక్కువగా ముసలి వాళ్ళల్లో చూసినట్లయితే కనుక కొంతమంది అయితే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి అనుకోకుండానే మోషన్స్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ప్రథమంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు? పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే వారిలో ఏంటంటే అప్పటికే వారి వయసు మళ్ళడం వల్ల కిడ్నీ యొక్క రిజర్వ్ శక్తి అనేది చాలా తక్కువ, వర్కింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. కిడ్నీ యొక్క వర్కింగ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు డిహైడ్రేషన్కి గురి అయినప్పుడు వారిలో ఉన్న కిడ్నీలు పనిచేసే శక్తి పూర్తిగా కోల్పోవడం వల్ల వాళ్ళు త్వరగా అంటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాన్ని యురేమియా అంటారు మా భాషలో. యురేమియా అనడం వల్ల ఏంటంటే శరీరంలో వ్యర్థ పదార్థం చాలా ఎక్కువగా పెరగడం వల్ల వాళ్ళు కిడ్నీ సంబంధించిన వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రోజు కనీసం 6 లీటర్ల మంచినీళ్ళు తీసుకోవాలి. కేవలం మంచినీళ్ళే కాకుండా దాంతోపాటు మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్ళు, జావ లాంటి ఇతర పదార్థాలు తీసుకొని ఎక్కువగా ఎండలోకి వెళ్లకుండా నీడలోనే ఉంటూ ఇంటి లోపల కూడా టెంపరేచర్ అనేది ఇంటి లోపల కూడా చాలా కంట్రోల్గా ఉంచుకున్నట్టు చూసుకొని ముందే ఎండ దెబ్బకి కానీ ఈ విరోచనాలకు కానీ
గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, చిన్న పిల్లల్లో చూస్తున్నట్లయితే ఎక్కువగా అంటే సీజనల్ గా కాకుండా యాక్చువల్గా మన వింటర్ లో కాకుండా ఈ సమ్మర్ లో కూడా ఎక్కువగా కోల్డ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో అలా వచ్చినప్పుడు అంటే కొంతమంది పిల్లలకైతే నిమోనియా అనే ఇలాంటివి అన్ని ఎక్కువగా వస్తుంటాయి. దానికి అసలు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి ఇప్పుడు వచ్చిన తర్వాత చేయాల్సిన? సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలం వచ్చే తరుణంలో ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే చిన్నపిల్లలు సహజంగానే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ సీజన్ చేంజ్ అవ్వడం వల్ల సూక్ష్మ క్రిములు అయితే ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువగా అవి ఎక్కువ విజృంభణ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే చిన్నపిల్లల్ని ఎక్కువ బయట ఎక్కువ గాలిలో చల్లటి గాలిలో తిప్పడం కానీ, లేకపోతే ఎండ వచ్చినప్పుడు ఎండలో కానీ డిహైడ్రేషన్ కాకుండా గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చిన్నపిల్లల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే నిమోనియా అనే ఒక తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నిమోనియా అనేది ఏంటంటే చిన్నపిల్లల్లో సహజంగానే చాలా తీవ్రమైన జబ్బు. దాని తొలి దశల్ని గుర్తించడం ఎంతైనా అవసరం ఉంది. తొలి దశల్ని గుర్తించి మనము దానికి సంబంధించిన పూర్తి చికిత్స తీసుకున్నప్పుడు వారు ఆ నిమోనియా నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే నిమోనియాను మనకు తొలి దశలో గుర్తించలేనప్పుడు అది ఆ నిమోనియా అనేది సెప్సిస్ అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళే అవకాశం ఉండడం వల్ల. ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, ఎవరండి? మీ పేరు చెప్పండి సార్. ఫరా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, డాక్టర్ వరుణ్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ఫరా అని చెప్పండి, ఏంటి విషయం? హలో చెప్పండి సార్. ఇది అధిక రక్తపోటు హైపర్టెన్షన్ రావడానికి కారణం ఏంటి సార్? మామూలుగా బాడీలో ఏమైనా వీక్నెస్ వలన సార్? అధిక రక్తపోటు అనేది అది శరీరం వీక్నెస్ అని కాదండి. అధిక రక్తపోటు అనేది అది వయసుతో పాటు శరీరంలో రక్తపోటు అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని తొలి దశలనే గుర్తించుకొని రెగ్యులర్గా డాక్టర్ గారితో చూపించుకొని రెగ్యులర్గా మందులు వాడుకోవడం వల్ల మనం ఇంకా చాలా తీవ్రమైన జబ్బులు అంటే గుండెపోటు, అలాగే పక్షవాతం, కిడ్నీలకు సంబంధించిన వ్యాధుల నుంచి మనము పూర్తిగా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. సో అందుకని హైపర్ టెన్షన్ అనేది మీరు డాక్టర్ గారికి చూపించుకొని దాని ఒకవేళ ఉన్నట్టు అనిపిస్తే దానికి డాక్టర్ గారు సూచించిన మందులు వాడుకొని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఇలాంటి తీవ్రమైన జబ్బుల నుంచి మీరు రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ హైపర్ టెన్షన్ శాశ్వతంగా తగ్గించే అవకాశం ఉంటుందా సార్? మళ్ళీ లైఫ్ లో ఇట్లా మెడిసిన్స్ పరిమితంగా వాడుకుంటా ఉండాల్సి వస్తుంది? హైపర్ టెన్షన్ అనేది ఒకసారి డాక్టర్ గారు గుర్తించినట్లయితే అది జీవితాంతం దానికి రెగ్యులర్గా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక్కొక్కసారి మీకు మందులు పడకపోవడం వల్ల అట్లా అనిపిస్తే తక్కువ డోస్ కానీ లేకపోతే మందులు మార్చడం కానీ చేయడం జరుగుతుంది. అంతేగాని ఒకసారి వచ్చి అధిక రక్తపోటు గుర్తించినట్లయితే ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లల్లో కాకుండా మా నడి వయసు కానీ పెద్దవాళ్ళలో అది జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ గర్భిణీ స్త్రీలో తీసుకుంటే వాళ్ళు కేవలం వాళ్ళు గర్భిణీగా ఉన్న సమయంలో మాత్రమే బీపీ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అది నార్మల్ అవకాశం ఉంటుంది. ఓకే సార్. దీనివల్ల వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందా సార్? అవును, అధిక రక్తపోటు వచ్చినప్పుడు అంటే తలనొప్పి, మెడనొప్పులు లక్షణాలతో పాటు వామిటింగ్స్ అనేది ఏంటంటే చాలా సివియర్ స్టేజ్లో వస్తుందండి. తలలో ఏమన్నా అధిక రక్తపోటు వల్ల బ్లీడింగ్ ఏమన్నా అయినప్పుడు వారిలో ఏంటంటే తలలో రక్తస్రావం రావడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఓకే సార్. మా అన్నయ్య ఇది హైపర్ టెన్షన్ ఉంది సార్. 3 years నుంచి బయట ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. అయినా కానీ గిడినెస్ వామిటింగ్ సెన్సేషన్ బాగా అవుతుంది సార్. ఓకే, మీరు ఆ ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడండి. అలాగే రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఆ బీపీలో ఏమైనా మందులు ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటే డాక్టర్ గారు చూసి మీకు మార్చుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే ఇది కంట్రోల్లో అంటూ ఏమీ ఉండదు, జస్ట్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడుతూనే ఉండాలి ఈ హైపర్ టెన్షన్ వల్ల? అది నడి వయసులో కానీ లేకపోతే పెద్ద వయసులో వాళ్ళు బీపీ గుర్తించినట్లయితే సో పెద్ద వయసులో చూసినట్లయితే వాళ్ళకి ఎక్కువగా నర్వ్స్ కూడా చాలా ఇలా లాగినట్టు అనిపిస్తుంది అది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక నిమిషం సార్. హలో హలో హలో, చెప్పండి మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాజీపేట. మీ పేరేంటండి? శ్వేత గారు. డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్వేత గారు, చెప్పండి మీ ప్రాబ్లం. తలనొప్పి వస్తుంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా తలనొప్పి? ఒక 2-3 months నుంచి రెగ్యులర్ గా వస్తుందండి తలనొప్పి. బాగా గ్యాస్ ప్రాబ్లం లాగా ఈ కదా తలనొప్పి వస్తుంది నొప్పి బాగా. ఓకే,
తలనొప్పికి డాక్టర్ గారు చూపించుకున్నారమ్మా? చూపించుకుంటే గ్యాస్ తో వస్తుంది అనేసి పొద్దు వేసుకున్న టాబ్లెట్ ఒకటి ఇచ్చారు. అది వేసుకుంటున్నాం కానీ తగ్గట్లేదండి. కొంచెం పెయిన్ అయినా ఎటన్నా పోయినా నొప్పి వస్తుందండి. ఎండకు పోయినా నొప్పి వస్తుంది. తలనొప్పికి మరి మాత్రలు ఏం రాయలేదమ్మా డాక్టర్ గారు? మామూలుగా ఏదో నొప్పి గోళీలు ఒక 1 వీక్ వాడమన్నారండి. అది అప్పుడు వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. మళ్ళీ మానేయగానే మళ్ళీ వస్తుంది నొప్పి. అది ఒకసారి మరి మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని కలిసి తలనొప్పి నుంచి పూర్తిగా మీకు ఉన్న సిమ్టమ్స్ చెప్పి వైద్యం కరెక్ట్గా తీసుకోండి. ఓకే సరే, తలనొప్పులు కూడా ఎక్కువగా అంటే చాలా మంది స్త్రీలకు కూడా తలనొప్పితోటి వామిటింగ్స్ అని, సో నర్వ్స్ అని లాగడం అని చెప్పేసి పెయిన్ అని ఎక్కువగా వస్తుంది. సో అలాంటివి మీ లైఫ్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? తలనొప్పి సాధారణంగా అది తలనొప్పి వచ్చే వయసును బట్టి మనం దానికి సంబంధించిన వ్యాధిని నిర్ధారిస్తుంటామండి. తలనొప్పి యూజువల్ ఏంటంటే ఇలా నడివయసులో కానీ స్త్రీలలో ఎక్కువగా వచ్చేది యూజువల్గా మైగ్రేన్ సంబంధించిన వ్యాధి వల్ల వచ్చే హెడేక్ అలా వస్తుంటుంది. అలాగే పెద్దవారిలో వయసు మళ్ళిన వల్ల తలనొప్పి కొత్తగా వస్తుంది అలా అంటే వాటికి సంబంధించి ఏంటంటే వాళ్ళకు తప్పనిసరిగా తలకు సంబంధించిన స్కానింగ్ ఉంటుందండి. సిటీ స్కాన్ అని చేయించాల్సి వస్తుంది. అంటే కొత్తగా రీసెంట్గా హెడేక్ ఏదైతే వస్తుందో అది మామూలుగా తలనొప్పికి సంబంధించిన మాత్రలు వాడకపోయినా తలకు సంబంధించిన లోపల ఎలాంటి ట్యూమర్స్ అని ఉంటాయి, బ్రెయిన్ ట్యూమర్స్, అలాంటి ట్యూమర్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు కానీ రక్తనాళాలు ఉబ్బిపోతుంటాయి, అన్యూరిజమ్స్ అంటారు. అలాంటి ఏమైనా వచ్చినా ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది హాస్పిటల్లో చెకప్ చేయించుకోకుండా నార్మల్ గా మెడికల్ షాప్ కి వెళ్ళిపోవడం, టాబ్లెట్స్ తలనొప్పి లేస్తుంది టాబ్లెట్స్ ఇవ్వండి, ఇలా వాళ్ళే అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దానివల్ల అసలు రేపు తర్వాత ఎంత అంటే చాలా పెద్ద ప్రాబ్లం కూడా కొని తెచ్చుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి తలనొప్పి సాధారణంగా చాలా మంది హాస్పిటల్కి రావాలంటే చాలా మంది భయపడుతుంటారు మొదటి విషయం. తర్వాత ఏంటంటే రావడం వల్ల చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి సాధారణంగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అని ఉంటాయి అవి తీసుకుంటారు. వాటి వల్ల ప్రాబ్లం ఏమంటే తలనొప్పికి సంబంధించిన తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు మనకు అదే టైం ఉంటుందో ఆ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు మనం ఇలా తలనొప్పికి ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్ లో మందులు తీసుకోవడం వల్ల మనం ఆ వ్యాధి తీవ్రత అంటే అప్పటి వరకు మాత్రమే వాళ్ళకి కొంచెం రిలాక్స్ అనేది ఉంటుంది, తర్వాత రెగ్యులర్ గా వస్తుంటుంది. సో కాబట్టి మీకు ఎప్పుడైనా తలనొప్పి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. మా లైఫ్ లైన్ హాస్పిటల్లో వైద్యులు 24 గంటలు ఉంటారు. అలాగే తలనొప్పికి సంబంధించిన పూర్తి చికిత్సలు, అలాగే దానికి సంబంధించిన టెస్టులు కూడా అంటే సిటీ స్కాన్, రకరకాల పరీక్షలు కూడా ఉన్నాయి. అలాగే నిష్ణాతులైన వైద్య నిపుణులు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. సార్, ఇప్పుడు మనం జ్వరాలు కూడా చాలా అసలు అంటే సీజనల్ గా కాకుండా ప్రతి సీజన్ లో కూడా ఫీవర్స్ అనేది రావడం, చాలా మందికి ఇన్ఫెక్షన్స్ అవ్వడం, సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో అవి ఎందుకు వస్తాయి, యాక్చువల్ గా ఆ లక్షణాలు ఏంటి, వాటికి మనం తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏంటి? జ్వరాలు అనేవి సీజన్ బట్టి రకరకాల వ్యాధుల వల్ల వస్తుంటాయండి. ఆ వ్యాధులు అనేవి సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చే ఒకవేళ సమ్మర్ తీసుకుంటే జ్వరాలు రావడానికి కారణం యూజువల్గా వైరల్ జ్వరాలు ఉంటాయి. ఈ వైరల్ జ్వరాలు అనేవి అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు వాటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో సీజన్ చేంజ్ అయినప్పుడు రావడం ఇవి చిన్నపిల్లల్లో కానీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, అలాగే షుగర్ కానీ కిడ్నీ కానీ ఇతర సంబంధమైన వ్యాధులు ఉన్న వాళ్ళలో ఈ జ్వరాల వల్ల తీవ్రత వల్ల చాలా ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. సో బట్టి ఆ జ్వరాలను తొలి దశలో గుర్తించుకొని దానికి సంబంధించిన పూర్తి పరీక్షలు చేయించుకొని వైద్యుడు సూచించిన మందులు వాడితే వాటి నుంచి మనం రక్షణ పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందట ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా షుగర్స్ బాగా అంటే చిన్న పిల్లలలోనూ పెద్దవాళ్ళలోనూ బాగా ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు ఈ షుగర్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్? ఈ షుగర్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి? సాధారణంగా మధుమేహం అనే వ్యాధి అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 అని, టైప్ 2 అని ఉంటుంది. టైప్ 1 అనేది అంటే చిన్న పుట్టుకతోటే వచ్చే జబ్బు అండి. దాంట్లో ఇది ఎందుకు మెయిన్గా ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ అనేది లోపించడం వల్ల వచ్చే మధుమేహం టైప్ 1 మధుమేహం.
అలాగే టైప్ 2 అని ఉంటుంది. ఇది సాధారణంగా ఏ వయసులో అయిన వారికి అయినా రావచ్చు. టైప్ 2 అనేది ఏంటంటే దానికి సంబంధించిన వరకు ఇన్సులినే కాకుండా కొన్ని రకాల మందుల వల్ల మనం దాన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ మధుమేహం అనేది చిన్నపిల్లల్లో వచ్చే మధుమేహానికి ఇన్సులినే దానికి వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ పూర్తిగా లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన అంటే డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే జబ్బు ఉంటుంది. ఆ డయాబెటిక్ కీటోసిడోసిస్తోనే వాళ్ళు ప్రజెంట్ అవుతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే సాధారణంగా కాంప్లికేషన్స్ అంటే మధుమేహం వ్యాధి వలన వచ్చే కాంప్లికేషన్స్ తీవ్రమైన లక్షణాలతోనే మనకు యూజువల్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో వచ్చే సమయానికి ముందే వాళ్ళకు షుగర్ వ్యాధి అనేది చాలా సంవత్సరాల కింద నుంచి ఉంటుంది. ఓకే సార్, ఇది షుగర్ వచ్చినప్పుడు ఆ షుగర్ వాళ్ళ బ్లడ్ ఎవరికి కూడా డొనేట్ చేయడానికి వీల్లేదా? అది అపోహ మాత్రమే అండి. షుగర్ సంబంధించిన వ్యాధి ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. దానికి చాలా విన్నా నేను, అంటే షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు బ్లడ్ అని చెప్పేసి కొంతమంది ఇలా మాట్లాడడం విన్నాను. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అపోహ మాత్రమే. రక్తదానం చేసుకోవచ్చు. షుగర్ వ్యాధి మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళు సాధారణంగా వాళ్ళు రక్తదానం చేసుకోవచ్చండి. మధుమేహం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు తొలి దశలో దాన్ని గుర్తించుకొని చికిత్స చేసుకోవాలి. ఇందువల్ల మధుమేహం ఉన్న వాళ్ళు అనేది రెగ్యులర్గా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే శరీరానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకుంటూ మినిమం 30 నిమిషాలు వారంలో కనీసం 5 రోజులు 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల దాన్ని తొలి దశలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఓకే, ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతుంది అంటారు? షుగర్ లెవెల్ తగ్గడం అని కాకుండా మన బాడీలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. అది తగ్గడం వల్ల షుగర్ లెవెల్ సాధారణ స్థాయిలోకి వస్తాయి. ఓకే సరే, ఈ షుగర్ ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఏమైనా, అంటే చిన్నపిల్లల్లో కాదు పెద్ద పిల్లల్లో కాదు, దెబ్బలు తగిలితే ఎక్కువగా తగ్గవు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా తక్కువగా ఉండడం వలన అసలు దేనికి కారణం? మధుమేహం వ్యాధి ఉన్న వారికి ఏంటంటే శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. అది కొంచెం సాధారణ ప్రజలతో పోల్చుకుంటే సాధారణ వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఏవైనా గాయాలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్యాక్టీరియాలు పెరగడానికి శరీరంలో ఉన్న రక్తము చాలా దోహదం చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడంతో పాటు అలాగే శరీరంలో గాయాలు మానడానికి కావాల్సిన శక్తి కూడా తక్కువ ఉంటుంది. సో దానివల్ల గాయం మానదు, అలాగే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో సార్, ఇక్కడ ఈ షుగర్ అనేది ఎంత లెవెల్ ఎక్కువగా ఉంటే మనకి షుగర్ చాలా ఎక్కువైపోయింది అని చెప్తూ ఉంటారు. సో దీనికి లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి? మధుమేహం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అని ఉంటుంది. తర్వాత తిన్న తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అని ఉంటాయి, PLBS అంటారు. అంటే బిఫోర్ చెకప్ ఆఫ్టర్ చెకప్ చేస్తూ ఉంటారు. అంటే తిన్న తర్వాత ఎలా ఉంది షుగర్, తిన్న తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉంది అని. సాధారణంగా మధుమేహం అంటే ఎవరికైనా సాధారణంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటే ఏంటంటే కనీసం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రక్త పరీక్ష చేసుకోవాలి. అది ఆ రక్త పరీక్షలో చేసుకున్నప్పుడు షుగర్స్ లెవెల్ అనేవి సాధారణంగా 125 మిల్లీగ్రామ్ 125 పాయింట్లు ఉంటాయండి. వాటికంటే ఎక్కువగా ఉన్నప్పుడు మేము మధుమేహం ఉందని నిర్ధారిస్తాం. అలాగే తిన్న తర్వాత భోజనం చేసుకున్న తర్వాత 1.5 నుంచి 2 గంటల తర్వాత కూడా చెక్ చేసి ఆ వాల్యూస్ బట్టి మధుమేహం ఉంది అని వాళ్ళకు నిర్ధారణ చేయాలి. వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సార్ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి? మధుమేహం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క మధుమేహం యొక్క రకం బట్టి, అంటే టైప్ 1 టైప్ 2 దాన్ని బట్టేసి అలాగే వారి వయసును బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మనం నడి వయసు ఉన్న వాళ్ళకి కొంచెం అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందండి. అంటే శరీర తత్వాన్ని బట్టి కూడా వైద్యం చేయడం జరుగుతుంటుంది. మనం మధుమేహం టైప్ 1 డయాబెటీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. జీవితాంతము ఇన్సులిన్ మీదనే వాళ్ళు ఉండవలసి వస్తుంది. అయితే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి విన్నాను సార్ నేను. అది ఎంతవరకు వాస్తవం సార్? అది షుగర్ అంటే మధుమేహం ఉన్న వాళ్ళకి పాలిఫేజియా అని ఉంటుంది. అంటే అధికంగా ఆహారం తీసుకోవడం, అలాగే పాలియూరియా అని ఉంటుంది. ఆ తీసుకున్న గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి యూరిన్లో ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతోపాటు పాలిడిప్సియా అని కూడా ఉంటుంది. అంటే ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉంటారు. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళు సాధారణంగా వారి రక్త లెవెల్స్ టెస్ట్ చేయించుకొని షుగర్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ డైట్ కి సంబంధించినటువంటి సజెషన్స్ ఏమైనా చేస్తూ ఉంటారా, లేదంటే ట్రీట్మెంట్ టాబ్లెట్స్ వల్ల మాత్రమే కాస్త
తగ్గినట్లుగా తగ్గే విధంగా చేస్తారా మీరు ఎలా? మధుమేహం అనేది ఇప్పుడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ఎక్కువగా వస్తున్న జబ్బు అండి. సో దీనికి అంటే ఇది వంశపారంపర్యం అంటారా సార్? అవునండి. మధుమేహం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంటుంది. కానీ ముఖ్యంగా మనము డైట్ అనేది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ లో ఎలా జాగ్రత్తలు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తీసుకోవాలంటే, లేనిదే అసలు డైట్ అసలు ఎక్కడ చూసినా కూడా జంక్ ఫుడ్స్ అని అవి ఇవన్నీ ఎక్కువగా తీసేసుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం చాలా మంది చాలా సాధారణంగా డైట్ లో ఏంటంటే చాలా శరీర అవసరానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎక్కువ క్యాలరీస్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బయట దొరికే జంక్ ఫుడ్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం దానికి వల్ల తగ్గట్టు మనకు వర్కౌట్ కూడా ఎక్కువగా ఆ, లేకపోవడం వల్ల కూడా చాలా సాధారణంగా మధుమేహం ఉన్న వాళ్ళకి డైట్ ఒకటే కాకుండా శరీరానికి కొంత శ్రమ, అంటే Okay. ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండుతో పాటు అవసరాన్ని బట్టి వైద్యుని సూచనలను తీసుకుంటూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమందికి చూస్తున్నట్లయితే లేడీస్ డెలివరీ టైంలో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసినప్పుడు షుగర్ ఉంది, సో తను పుట్టిన తర్వాత కొంచెం పెద్ద పెరుగుతూ ఉంటే షుగర్ తగ్గిపోతుంది అని కొంతమంది డాక్టర్స్ ఇలా చెప్తూ ఉంటారు. అది నిజంగా వాస్తవమేనంటారా? అది కూడా ఒక అపోహం అండి. చిన్నపిల్లల్లో ఏదైతే మధుమేహం ఒకసారి వచ్చింది అంటే జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవడం అట్లా అయితే ఉండదు. కానీ అదే మనం గర్భిణీ స్త్రీలకు తీసుకున్నట్లయితే వారికి ప్రెగ్నెన్సీ టైంలో అంటే ప్రెగ్నెన్సీ కాకముందు షుగర్ ఉండకపోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా 2వ ట్రైమిస్టర్ అంటే 24 వారాల తర్వాత షుగర్ పరీక్ష ఉంటుంది. అది చేయిస్తారు నార్మల్గా. అందులో ఏమైనా తేడాలు ఉంటే వాళ్ళకి కేవలం ప్రెగ్నెన్సీలోనే షుగర్ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీ. సరే, ఈ మలేరియా, డెంగ్యూ ఇవన్నీ జ్వరాలలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అసలు? సాధారణంగా జ్వరము అనేది ఏంటంటే బాడీ యొక్క టెంపరేచర్ పెరగడం అని జ్వరం అంటారు. అది అంటే బాడీ ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు ఫీవర్ కి రావడానికి ఏమైనా కారణం అంటారా? జ్వరం రావడం అనేది అదొక లక్షణం అండి. లక్షణము అంటే ఏంటంటే లక్షణము చాలా వ్యాధులలో అదే లక్షణంగా కనిపిస్తుంది. జ్వరానికి సంబంధించి పలు రకాల కారణాలు ఉంటాయి. అందులో ఏంటంటే సూక్ష్మక్రిముల వల్ల వచ్చే కారణాలు ఉంటాయి. సూక్ష్మక్రిములు కాకుండా కూడా అంటే రకరకాల క్యాన్సర్లు కూడా వస్తుంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులు, వాతావరణంలో ఉండే మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జ్వరం కూడా పక్షవాతాలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఏది కారణం అంటారు? సో సాధారణంగా మనకు జ్వరం ఎక్కువ సూక్ష్మక్రిములలో బాడీలో ఇన్ఫెక్షన్ రావడం, అంటే బాడీ సూక్ష్మక్రిములు పెరగడం వల్ల అది రకరకాల కారణాలు ఉంటాయి. అంటే శరీరంలో ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంబంధించి కానీ మనకు సాధారణంగా జ్వరం కనిపిస్తుంటుంది. అది పెద్దవారిలో. చిన్నపిల్లల్లో ఎక్కువ ఊపిరితిత్తుల్లో సూక్ష్మక్రిముల ఇన్ఫెక్షన్ వల్ల కానీ, పేగులలో అంటే ఇంటెస్టైనల్ అంటే డయేరియా వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇవి ఎక్కువగా కాఫ్ ఎక్కువగా బాగా కోల్డ్ చేసినప్పుడు ఈ కాఫ్ రావడం, చాలా ఇవి ట్రాన్సిల్స్ అవి ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి, పెయిన్. సో వాటికి మీ దగ్గర మీ లైఫ్ లైన్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సాధారణంగా ఈ అది అప్పర్ రెస్పిరాటరీ ఇన్ఫెక్షన్ అంటారండి. వీటికి సంబంధించినంత వరకు యూజువల్గా సోర్ థ్రోట్ అంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం కానీ, అలాగే ఆ గొంతుకు వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది కిందికి జారి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటికి మనం తొలి దశనే గుర్తించుకొని అవసరానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుకుంటే దాన్ని తొలి దశలో మనము దాన్ని పూర్తిగా నివారించుకునే అవకాశం ఉంది. దీనికి మా లైఫ్ లైన్లో ఎల్లవెల్లలా వైద్యులు అందుబాటులో ఉంటారండి. దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్. ఇంకా వీటి లక్షణాలు ముందుగా తెలుసుకొని మనం తీసుకోవాల్సినటువంటి పర్సనల్గా కేరింగ్ అనేది ఎలా చేయాలంటారు? ఈ జ్వరాలు యూజువల్గా మనకు దోమలు కుట్టడం వల్ల ఎక్కువగా వస్తుంటాయండి, మలేరియా కానీ డెంగ్యూ కానీ. సో కాబట్టి ఇంట్లో కానీ ఇంటి చుట్టూ బయట కానీ దోమలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి జ్వరం వస్తే వచ్చే ఖర్చు పెట్టుకునే కంటే ఈ దోమలు పెరగకుండా ఇంట్లోకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు. వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాణాంతకమైన డెంగ్యూ అనేది ప్రాణాంతకమైందండి. అలాంటి వ్యాధులు మనం రక్షణ తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా లాటిన్ అమెరికాలో వస్తున్న జీకా అనే వైరస్ కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. అది ఒకసారి మన ఇండియాకు వస్తే చాలా తీవ్రమైన అవకాశం ఉంది. కాబట్టి దోమలను ఎస్పెషల్గా ప్రభుత్వం కూడా దోమల కంట్రోల్కి సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటే ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ కంట్రోల్ చేస్తుంది. స్వైన్ ఫ్లూ అని కూడా చెప్తూ ఉంటారు, అది ఎక్కువగా అంటే దీనివల్ల వస్తుంది. స్వైన్ ఫ్లూ వచ్చేసండి అది మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గాలి ద్వారా వ్యాపించే వ్యాధి, అంటే చాలా దగ్గరగా బ్యాక్టీరియా. స్వైన్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ అనేది
శరీరం యొక్క వైరస్ స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యాధి యొక్క ముక్కు నుంచి కానీ నోట్లో నుంచి కానీ సిక్రీషన్స్ దాన్ని మనం పర్సనల్ కాంటాక్ట్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రతి ఒక్కరు పర్సనల్ హైజీన్ చూసుకోవాలి. అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కోవడం కానీ, చిన్నపిల్లలను ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చాక చిన్నపిల్లలను ముట్టుకోవడం కానీ, వాళ్ళ ముద్దు పెట్టుకోవడం కానీ చేస్తున్నప్పుడు కానీ వాష్ చేసుకోవడం, అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం స్వైన్ ఫ్లూ లాంటి పెద్ద పెద్ద తీవ్రమైన వ్యాధుల నుంచి మనం రక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇంకా మనకి విరోచనాలు అయితే చాలా మందికి మీరు ఇందాక చెప్పారు లూజ్ మోషన్స్ అని, లేకపోతే ఇంకా కొంతమందికి కూడా అసలు బాత్రూమ్ సరిగ్గా రాదు, అలా రాకపోవడం వల్ల స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? విరోచనాలు అనేవి విరోచనాలకు కంప్లీట్ ఆపోజిట్ కాన్స్టిపేషన్ అండి, మలబద్ధకం. ఈ మలబద్ధకం అనేది ఏంటంటే ఎక్కువ సాధారణంగా ఆహారంలో ఫైబర్ డైట్ తక్కువ తీసుకోవడం వల్ల, అంటే ఆకుకూరలు, పండ్లు తక్కువ తీసుకోవడం వల్ల, మన ఆహారంలో ఇవి లోపించడం వల్ల మలబద్ధకం వస్తుంటుందండి. ముఖ్యంగా మన ఇప్పుడు ఎక్కువగా నాన్ వెజిటేరియన్ మాంసాహారం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అదే పరిస్థితుల్లో శాకాహారం తగ్గించేస్తున్నారు. దీనివల్ల మలబద్ధకం అనేది చాలా ఎక్కువ వస్తుందండి. సో మలబద్ధకాన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మలబద్ధకాన్ని నివారించుకోవాలంటే మనం రోజు తీసుకునే ఆహారంలో కనీసం 300 గ్రాముల ఆకుకూరలు తీసుకోవాలండి. దాంతో ఏంటంటే సాధారణంగా మలబద్ధకాన్ని నివారించవచ్చు. కానీ మలబద్ధకం కూడా కొన్ని రకాల వ్యాధుల లక్షణంగా ఉంటుంది. ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్కి సంబంధించిన శరీరంలో హార్మోన్ తక్కువగా ఉంటే వాళ్ళకు కూడా మలబద్ధకము ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డాక్టర్ వరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి అనేక విషయాలు. మరో సమస్యతో మరో డాక్టర్తో రేపటి జీవన రేఖలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ కీ న్యూస్, ఇది మీ న్యూస్.